దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో ఆయన పరిశుద్ధ సన్నిధానంలో నివసించడానికి, ఆయనను స్తుతించడానికి చక్కటి శ్రేష్టమైన అవకాశాన్ని మనకు ఇచ్చారు. అందును బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభములు, ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగసులు కండి, ప్రభువును స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగసులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా 119వ సంకీర్తన 18వ చరణాన్ని చదువుతా ఉన్నాను. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చెబుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడు, మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయ కాలంలో వేకుని నీ పాద సముఖంలో ఉండడానికి కృపను ఇచ్చారు. మీకు స్తోత్రాలు. నీ అత్యంత ప్రేమను బట్టి, కృపను బట్టి, జాలిని బట్టి నన్ను మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని నీ కృపలో దాచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన, ఇదిగో ప్రతిదినము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీరే నాయన మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ నీ కృపాతిశయమును బట్టి మమ్మల్ని నడిపించమని, బలపరుచుమని యేసయ్య నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవనటువంటి ఈ మాట కీర్తనాకారుడైనటువంటి దావీదు పలుకుతున్నటువంటి సురాసుని మాట. దేవుని లేఖనాలను ఆ లేఖనంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతి చూడడానికి కన్నులు తెరవు అని చెప్పి ప్రభువుని అడుగుతూ ఉన్నాడు. చూడండి, మనతో మాట్లాడడానికి పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేవి దేవుని యొక్క రెండు పెదవులు. ఏమండి, గమనించాలి ఉదయ కలసమేలా. క్రొత్త నిబంధన పాత నిబంధనలో మరుగు చేయబడి ఉంది. పాత నిబంధన క్రొత్త నిబంధనలో వెల్లడి చేయబడి ఉంది. ఒకటి లేకుండా రెండవ దాన్ని ఏమాత్రం కూడా గ్రహించలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నారు కదా, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ చెప్పాలి కొట్టివేయడానికి రాలేదు. అయితే గమనించాలి, ఈ రెండు నిబంధనల మధ్య ఉన్నటువంటి భేదాలు తప్పనిసరిగా స్పష్టంగా గ్రహించబడాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధనలో ఓ ఛాయను కలిగి ఉన్నాం, క్రొత్త నిబంధనలో దాని సారాన్ని కలిగి ఉన్నాం. క్రొత్త నిబంధన పాత నిబంధనకు భిన్నంగా అక్షరానుసారమైనది కాదండి, కానీ ఆత్మానుసారమైనటువంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ఏమండి, ఆజ్ఞలు రాతి పలకల మీద రాయపడ్డాయి. నూతన నిబంధన వచ్చేసరికి దేవుడు వాటిని మన హృదయముల మీద రాస్తున్నాడు. హల్లెలూయా. అందుకది నా మాటలు మీ హృదయముల మీద రాసుకుని, హృదయం అనే పలక మీద రాసుకుని అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియదేవులు గమనించాలి, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచారాలకు సంబంధించినటువంటి విషయాలు, దాని భాగము కొత్త నిబంధనలో ఆత్మీయమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. ఉదాహరణకు గమనిస్తే, విశ్రాంతి దినము క్రీస్తు ప్రజలకు ఇహమందును ఆ తర్వాత నిత్యత్వంలోనూ కూడా అనుగ్రహించేటువంటి విశ్రాంతిని గురించి మాట్లాడుతూ ఉంది. ఆ ప్రకారమే దేవుడు అన్యజనులను సహితం రక్షిస్తాడు, శుద్ధి చేస్తాడు అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని విశదపరచడానికే పాత నిబంధన ప్రకారము నిషేధించబడినటువంటి ఆహారాన్ని తినమని దేవుడు పేతురుతో చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలోని దేవాలయము కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రజలు మరియు వారి దేహములుగా మారుతూ ఉంది. నూతన నిబంధన లేక క్రొత్త నిబంధన అనేది ఒక శ్రేష్టమైన నిబంధన అని పిలువబడతా ఉంది. దేవుడు మన యుద్ధం ఏం కోరుకుంటున్నాడు అనేది పాత నిబంధన చెప్పేటువంటి సారం. అయితే దేవుడు మనకు ఏమి ఇస్తున్నాడు అనేది క్రొత్త నిబంధన సారం. మనము ధర్మశాస్త్రంకు లోనైన వారం కాకుండా కృపకే లోనైన వారమైన ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యంలో స్థిరముగా నిలిచి
మరలా దాస్యం అనేటువంటి కాడి క్రింద మనము చిక్కుకొనకుందుము గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు తీర్చబడడానికి ప్రయత్నించేవారు గమనించాలి, వాస్తవానికి కృప నుండి పడిపోయి ఉన్నారు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రము కృప రెండు కలిసి ఉండలేవు. ఇష్మాయేలు ఇస్సాకు ఒకే గృహంలో నివసించలేరు. పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయకూడదు, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయకూడదు. కనుక వీళ్ళు గమనించాలి, పాత నిబంధన నూతన నిబంధన రెండు కూడా దేవుని పెదవులు రెండు మనతో మాట్లాడుతున్నాయి. చూడండి, మనం మాట్లాడేటప్పుడు ఒక పెదవి లేకపోతే మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. అలాగే ఈ రెండు నిబంధనలు, పాత నిబంధన క్రొత్త నిబంధన, దేవుని పెదవులు రెండు మనతో మాట్లాడుతున్నాయి. సరి చేసుకోవాలి. ఒకటైతే నేను ప్రారంభంలో చెప్తున్నా ఉన్నాను, క్రొత్త నిబంధన ఏమండి దానిలో చెప్పినటువంటి మాటలు దీంట్లో వెల్లడవుతున్నాయి. రెండు ఒకదానికొకటి కలుస్తున్నాయి. కనుక బైబిల్ చదివిన మనము ఈ రెండు గ్రంథాలను, రెండు నిబంధనలను కూడా చాలా క్షుణ్ణంగా చదవగలిగితే దానిలో లోతైన మర్మాలు ఏంటని మనకు అర్థమవుతాయి. దేవుడి మాటలు మనకు దీవిస్తును కాక. తలలో కన్ను మూసుకోండి, ప్రార్థన చెబుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మనకు నూతన ఉదయ కాలంలో నీ సన్నిధి మాతో ఉంచారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ కృప ద్వారా నడిపిస్తూ అనేక మంది నీ బిడ్డల యొక్క ఆత్మీయ మేలు కొరకై బలపరుస్తూ నీ దాసును నీ జ్ఞానంతో నింపుతున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నడిపిస్తున్నావు. వెతబడి నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి, నూరంతలుగా విస్తరింపచేయండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.